గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయవాడ ముస్తాబైంది. ప్రస్తుతం నేను ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎక్కడ నిర్వహించాలని దానిపై కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రధానంగా మెగాభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే వీటన్నిటికి కూడా కరాఖండలు చేస్తూ బెజవాడలోని ఏదైతుందో సినిమాకు పుట్టిల్లైన బెజవాడలోని దీనికి సంబంధించిన ఈవెంట్ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఏర్పాట్లు సర్వేగా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోని పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగబోతుంది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అభిమానుల కోలాహలంతో ఇందిరాగాంధీ స్టేడియం కూడా కలకలాడిపడుతుంది. ప్రస్తుతం నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. చాలా విశాలమైన స్టేజ్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్ మీద ఏర్పాట్లు దానికి సంబంధించి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే పెద్దకి సంబంధించి షియాస్ మీడియా నిర్వహిస్తుంది. షియాస్ మీడియా నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ స్టేజ్ అనేది దాదాపు 120 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దాంతోపాటు స్టేజీకి సంబంధించిన హైట్ చూసినట్టయితే దాదాపు 5 మీటర్ల హైట్తో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లతో ఏర్పాటు చేశారు. ఎందుకంటే పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కి సందర్భంగా ఇటు రామ్ చరణే కాకుండా ఏఆర్ రెహమాన్ కోసం కూడా భారీ మొత్తంలోని అభిమానులు వస్తున్నారు. పెద్ద మూవీకి సంబంధించి మ్యూజిక్ మొత్తం కూడా ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్యంలో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తొలిసారిగా బెజవాడ, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెడుతున్న నేపథ్యంలోని కనీ విని ఎరుగని రీతిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని భారీ మొత్తంలోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. స్టేజ్ ఎదురుగా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే పలు విభాగాలకు సంబంధించి ఇప్పటికే గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని సెలబ్రిటీ గ్యాలరీ, వివిఐపి, ఎంఐపి, దాంతోపాటు ఇతర అభిమానుల కోసం ఇది స్టేడియం నేపథ్యంలోని స్టాండర్డ్ ఓరియంట్ సంబంధించిన పూర్తి స్థాయిలోనే ఇప్పటికే స్టేడియానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పాసులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పెద్ద రిలీజ్ సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్ల పరంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఇది మెయిన్ స్టేజ్ నుంచి నేను వచ్చాను. ఇదైతే కనుక పూర్తి స్థాయిలోని రామ్ చరణ్ కావచ్చు, దాంతోపాటు జాహ్నీ కపూర్, మరోపక్క ఇద్దరు సెలబ్రిటీలు అందరూ కూడా దీని మీద వాక్ చేసి నేరుగా అభిమానులకు పూర్తి స్థాయిలోని కనిపించే దిశకు కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా స్పీడ్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా బెజవాడ ఈవెంట్ను నిర్వాహకులు తీసుకున్నారు. ఎందుకంటే బెజవాడలో ఇప్పటివరకు ఇంత పెద్ద ఈవెంట్ ఇప్పటివరకు జరగలేదు. ఎందుకంటే గతంలో మనం గేమ్ చేంజర్ చూసాము. గేమ్ చేంజర్కి సంబంధించి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. రాజమండ్రి తర్వాత ఖచ్చితంగా ఈవెంట్ను బెజవాడలో నిర్వహించేందుకు విజయవాడకు సంబంధించిన ఎంపీ కేసినేని చిన్ని ఆదివారంలోని ఆయన పట్టుదలతోని ఈవెంట్ ఇక్కడ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈవెంట్ సందర్భంగా పోలీసులు మాత్రం కనీవిని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గతంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా దాని ఎక్స్పీరియన్స్ లాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు, దాంతోపాటు వృద్ధులు కావచ్చు, ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్లకు భారీగా అభిమానుల కోలాహలం ఉండే ఇలాంటి ఈవెంట్లకు రాకూడకుంటే బాగుంటుందనే సూచన మాత్రం ఇప్పటికే పోలీసులు తెలుస్తుంది. ఈ మొత్తం ప్రాంగణం మొత్తం పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎందుకంటే ఇది విజయవాడలోని ఎంజీ రోడ్లోని ఒక రద్దీ అయిన ప్రదేశంలోని ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలోని ఈ ఈవెంట్కి వచ్చే ప్రదేశం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు దీనికోసం ఎందుకంటే వివిఐపీల ఎంట్రీ, దాంతోపాటు సెలబ్రిటీల ఎంట్రీ, సామాన్య ఫ్యాన్స్కి సంబంధించిన ఎంట్రీ, దీనికి సంబంధించి కూడా పలు గేట్లు కూడా ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే సూచనల పరంగా కొన్ని బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పార్కింగ్ పరంగా చూసినట్టయితే అన్ని వాహనాలకు సంబంధించి ఎక్కడెక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశామో దానికి సంబంధించి ఇప్పటికే పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈవెంట్ సందర్భంగా కొన్ని ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. మరోపక్క పెద్ద ఈవెంట్ సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి కూడా విజయవాడలోని వాతావరణం చాలా అనుకూలంగా కనబడుతుంది. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి మాత్రం భారీ మొత్తంలో ఎండ వేడితోని తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోని ఇప్పుడు పరిస్థితి కొంత అనుకూలంగా మనకి కనబడుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. పెద్ద బిగ్గెస్ట్ ఈవెంట్కు విజయవాడలో మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలోని పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై మనతో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. సరే, ఎలా సరే గతంలో అనుభవాలు కావచ్చు, ప్రజెంట్ జరుగుతున్న పెద్ద ఈవెంట్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? సో ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కొంత ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఉత్సాహం కొన్ని సందర్భాల్లో హద్దుమూరిపోతూ ఉంటారు. సో దానికే యువతకి ఒక అపీల్ చేస్తున్నాము. ఉత్సాహంగా ఉండొద్దని కాదు, బట్ మనకు అది హద్దు మీరితే అది ప్రాణాంతకం అవుతుంది అనేదే గుర్తుపెట్టుకోవాలి. సో పోలీస్ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.
సో ముఖ్యంగా భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసాము ఇక్కడ. తర్వాత అందరికి కూడా సైనేజెస్ పెట్టినాము. దాదాపు 16 ప్లేసెస్ మనము పార్కింగ్ ప్లేసెస్కి ఐడెంటిఫై చేసాము. అంతేకాకుండా మనకు ఇంపార్టెంట్ ఏంటంటే కౌంటింగ్ కెమెరాస్ మనం పెట్టాము. వెహికల్ కౌంటింగ్ కావచ్చు, క్రౌడ్ కౌంటింగ్ కావచ్చు. అదేవిధంగా డ్రోన్స్ ద్వారా కూడా డ్రోన్ అనలిటిక్స్ కూడా ఈసారి భారీ ఎత్తున ఉపయోగిస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇది జరగకుండా, ఇష్యూ జరగకుండా పోలీస్ శాఖ శాయశక్తులకు కృషి చేస్తున్నాము. దాదాపు 1400 మంది పోలీస్ సిబ్బందితో మనము ఏర్పాట్లు చేస్తున్నాము. సో దీన్ని బాగా జరిపిస్తాం. సార్ ఒకటి సార్, ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఓకే అంతా ఏర్పాట్లు చేస్తాం, అయిపోయిన తర్వాత బయటకు వచ్చే క్రమంలోనే కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం, దానికి సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు? అదే సో ప్లాన్ వచ్చేసి మనము ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంటుంది పోలీస్లో. ఎంట్రీ ప్లాన్ అండ్ ఎగ్జిట్ ప్లాన్ రెండు ఉంటుంది. అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు రామ్ చరణ్ గారు హోటల్ నుంచి రావడం, సో అదొక ఈవెంట్. జాన్వీ కపూర్ గారు హోటల్ నుంచి రావడం అదొక ఈవెంట్. సో ఏ ఈవెంట్కి ఆ ఈవెంట్కి సపరేట్గా బందోబస్తు ప్లాన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా టోటల్ ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ అనేది వచ్చాయి కాబట్టి మనకు అది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక ఇదే ఏరియా, సో ఈ ఏరియాలో ఒక ఏరియాలో మనకు కొద్దిగా స్టాంపేట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో పైన డ్రోన్ ఎగరేస్తే మనకు తెలుస్తుంది అక్కడ ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నారు. సో ఇమీడియట్గా అక్కడ ఇంటర్వ్యూని వేసేసి మనము దాన్ని రిలీజ్ చేయడం. సో అట్లా కొంత ప్రణాళికాబద్ధంగా చేయాలి. పోలీస్ తరపున అన్నీ చేస్తున్నాం. బట్ యూత్లో కూడా కొంత అవగాహన రావాలి. ఎందుకంటే విజయవాడలో మనం ఈ మధ్యన చూస్తున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పోలీస్ చెప్పింది జాగ్రత్తగా తూచా తప్పకుండా పాటిస్తారు, క్రమశిక్షణగా ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు 2-3 చూశారు ఈ మధ్య, రాజమండ్రిలో కావచ్చు, లేదంటే హైదరాబాద్లో దేవర ఫంక్షన్లో కావచ్చు. సో అంటే ఉత్సాహం ఎక్కువైపోతే ఉన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అది జాగ్రత్తగా ఉండాలి. సో దాని గురించే కొంత యూత్ కూడా అపీల్ చేస్తున్నాము. సో కొంత సమయంతో ఉండాల్సిన అవసరం ఉంది. సార్ గ్యాలరీ, ప్రతి గ్యాలరీ మన డిపార్ట్మెంట్ నుంచి మ్యాన్ ఉంటారా, మెన్ వేరే అక్కడి నుంచి ఉంటారండి? మన మెన్ ఉంటారు, వాళ్ళు బౌన్సర్స్ ఉన్నారు. సో బౌన్సర్స్తో సహా వాళ్ళకు కూడా కోఆర్డినేట్ చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు ఓన్లీ సెలబ్రిటీనే ఇంపార్టెంట్ ఉంటుంది, పక్కన మనిషి అనేది ఇంపార్టెంట్. పోలీస్కి సెలబ్రిటీతో పాటు మనిషి ప్రాణం కూడా ముఖ్యం. సో మా ఫోకస్ అలా ఉంటుంది. సో వారు మనము మన డైరెక్షన్లో నడవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తాం. పార్కింగ్ ఎలా ఉంటుంది సార్? అందరికి వచ్చే పార్కింగ్ చాలా ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసాము. చుట్టూరు దాదాపు ఒక 1 కిలోమీటర్ లోపలే చాలా పార్కింగ్ ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసాము. సో సఫిషియెంట్ పార్కింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1300-1400 కార్ల పార్కింగ్ ఉంది. ఒక 5-6 వేల మోటార్ సైకిల్స్ పార్కింగ్ ఉంది. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్ పార్కింగ్ ప్లేసెస్. ఏమి ఇష్యూ ఏమి ఉండదు. సో సైనేజెస్ కూడా ఏ గేట్లో ఎవరు రావాలనేది అది కూడా మనము చెప్పడం జరిగింది. ఇబ్బంది లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలోని ప్రస్తుతం ఇక్కడ మానిటరింగ్ మొత్తం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని పాసెస్ ఎలా ఇష్యూ చేస్తున్నారు, దాంతోపాటు ఆ తర్వాత క్రౌడ్ మానిటరింగ్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలోని ఒక టెక్నాలజీతోని ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసేసి కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ పోలీసులు టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో చాలా ముందున్నారు. ప్రస్తుతం జరిగే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ పెద్దకి సంబంధించిన ఈవెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు కౌంటింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు, డ్రోన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కౌంటింగ్ కెమెరాస్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ స్టేడియం మొత్తంలోని ఎంతవరకు క్రౌడ్ వచ్చారు, దానికి సంబంధించి ఎంతవరకు వచ్చారు దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా ఉంటుంది. దాంతోపాటు డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే చర్యలు తీసుకోకపోవడం. ఎందుకంటే గతంలో చాలా ఈవెంట్స్ ఇప్పటికే మనకి సిపి రాజశేఖర్ బాబు గారు చెప్పినట్లుగా చూసినట్టయితే గతంలో హైదరాబాద్ కావచ్చు, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో కూడా ఈవెంట్స్ జరిగిన సమయంలోని క్రౌడ్ ఎక్కువగా రావడం, దాంతోపాటు తొక్కిస్ లాంటివి కూడా చాలా చోటు చేసుకున్నారు. అలాంటి పరిస్థితులు ఎక్కడ చోటు చేసుకోకుండా వచ్చే ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, క్రమశిక్షణతో ఉండాలి, వచ్చి ఈవెంట్ చూసుకొని వెళ్ళిపోవాలి తప్పితే ఎక్కడ గొడవలు లాంటి చర్యలు తీసుకోకుండా, దాంతోపాటు తొక్కిస్ లాంటి చర్యలు తీసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఈ ఈవెంట్ ప్లేస్కి వచ్చే ప్రదేశాలన్నీ కూడా పూర్తి కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇటు జాహ్నీ కపూర్, దాంతోపాటు రామ్ చరణ్,
ఏఆర్ రెహమాన్ కూడా హోటల్ నుంచి ఇక్కడ ఈవెంట్కి వచ్చే క్రమంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, ఆ తర్వాత వచ్చే ఫ్యాన్స్ కావచ్చు, దాంతోపాటు ప్రజలకు సంబంధించి మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో పార్కింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 5 పార్కింగ్లను గుర్తించారు. ఆ పార్కింగ్ ప్రదేశాల్లోని వాహనాలు నిలుపుదల చేయాలంటూ కూడా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎంట్రీ పరంగా చాలా కీలకం, ఎందుకంటే ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్స్ జరిగేలోని ఇటు ఫ్యాన్స్ ఎంట్రీ కావచ్చు, దాంతోపాటు వివిఐపీల ఎంట్రీ, దాంతోపాటు సెలబ్రిటీల ఎంట్రీ, దాంతోపాటు టీము ఏదైతే ఉందో సినిమాకి సంబంధించిన టీమ్ ఎంట్రీ కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలోని వాళ్ళు రావటం వెళ్ళిపోవటం ఎగ్జిట్ ప్రాంతాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఓవరాల్గా విజయవాడలో జరిగే బిగ్గెస్ట్ ఈవెంట్ పెద్దకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లోని ఫ్యాన్స్ని అలరించేందుకు ఇది పెద్ద టీం మొత్తం కూడా ఇక్కడికి చేరుకోబోతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, C24 విజయవాడ.